ఎవడున్నారు విపరీత వానికి సంతకాలు పెడుతున్నారు, వానికే అవన్నీ అర్హతలు లోన్లు వస్తున్నాయి తప్ప నిజమైన నీకు నీకు నచ్చినోడికి నువ్వు ఇస్తావు. అట్లా ఉంది మరి పుటకు చస్తాడు పాపం, వీనికి ఇంత సాయం చేద్దాం అంటే పుణ్యానికి ఏం చేయకే, పుణ్యానికి ఏం చేయక నీ ఇంతకీ ఇస్తలేవు కదా, సగం నుంచి వచ్చేదే కదా. గజం డోలు మోపోయినాక ఇక పైసలకు అలవాటు పడిపోతే ప్రజలు దీనికి అలవాటు పడదు. ఏమవుతుందంటే ఇప్పుడు ఎలక్షన్లో తిరిగేటప్పుడు సపోర్ట్ చేసిరని చెప్పి వాళ్ళు చుట్టమని వాళ్ళ బామ్మదని అరే మనోడికి ఇవ్వకపోతే నీకు అప్పుడు సపోర్ట్ ఒకటే సపోర్ట్ చేసినోడికి పెడితే ఓకే, వాని కోసం వాడు తిప్పాలంటే వాడికి పెట్టిండే మనకు వద్దు. మొన్నటి దాకా ఎలక్షన్ల టైం దాకా నీ నోట్ల కూడా పెట్టిండవు, 10 మంది నోట్ల కూడా పెట్టు, వాడి దగ్గర తీసుకుని వాని పథకాలపై చెప్పినవే ఎట్లా సిగ్గుచారా లేపాయ నీకు మాత్రం వాస్తవే. రాజకీయం అట్లా పడైపోయింది. నీ గురించి కష్టపడ్డాను పక్కన పెట్టినావు, నోరున్నోనికి ఊరున్నట్టు అయిపోయింది మొత్తం. అయితే కానీ ఎంతమంది పోటీ చేస్తాడు మరి ఏమైనా తెలుస్తుందా? ఎంతమంది చేసినా ముగ్గురు కూడా చేస్తారన్నట్టు తెలిసింది ఊళ్ళే. ఎవరికి వెళ్తారో ఇప్పుడు మనం ఆలోచించిన కాడికే అంతే. ఇప్పుడు ఎంత చిన్న ఊరైనా 20-30 లక్షలు పెట్టదు మాత్రం గెలవరు. 30 లక్షలు కానే కాదు, 30 లక్షలు కానప్పుడు ఇక వాడు ఏం చేసుకొని పిల్లలకి ఇట్లా అమ్ముకోవాలి కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే వాడు 20 పెడుతున్నాడు, వీడు 30 పెట్టడానికి రాడు ఉండే, వీడు 30 పెడుతున్నాడు, 40 పెట్టడానికి రాడు ఉండే, ఇంకా ఏడికే తగ్గుతుంది చెప్పు. కాంపిటీషన్ అయిపోయింది. నీ కొడుకు ఫస్ట్ ర్యాంక్, నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ అన్నట్టు అయిపోయింది. ఏం లాభం లేదు. ఏం పరిస్థితి, ఏం దారుణమైన పరిస్థితి అంత అవతోడే. నాకు లోన్ రాకపోయేసరికి పథకం రాకపోయేసరికి 15 రోజులు నిజంగానే కదా నీకు అసలు వాస్తవానికి నీకు రావాలి. ఎవరు తప్పంటావు మరి? అది ఊళ్ళో తప్పు, నీ మీద ఊళ్ళో నాయకులే. అరే ఇప్పుడు నేనేమో వ్యతిరేకంగా పని చేసిన అన్నట్టు కదా, నా పని ఏదైనా చేసుకుంటా. వాళ్ళకి ఎట్లా అయిపోయిందని అంటే వీడు వాని పని ఏందో వాడు చేసుకుంటాడు, వాని బతికేందో వాడు బతుకుతాడు, వీటితో ఎవరికి ఉపయోగం అయ్యా అన్నగాడికి అయిపోయింది అన్నట్టు. ఎలక్షన్ తిరిగాడు చేయడం లేదు, వాడు ఎప్పుడు రాలేదు, గట్లా వాడిని చూసేది అన్నట్ట. గట్ల లెక్క. నేనైతే అట్లా చేయలేదు ఎవరికైతే. ఇప్పుడు సంగతి మనం చెప్పలేం కానీ మనం పట్టించుకుంటలేం. మెషిన్ కింద పడుతుంది. అయితే ఇలా కొంచెం సన్న ఎత్తే ముందర పెరిగినట్టుంటుందని మిస్సాలు ఉంటాం, మిస్సాల పడుతూ ఉంటాను మంచిగా. నాన్న ప్రేమతో స్టైల్ వేసుకుంటాం. ఎన్టీఆర్ షాప్ కొంచెం మంచిగా చేసుకోగలను. కొంచెం ఈడనే లోన్ పైసలు ఏమో చేసుకుందామని ఆలోచనే ఉండే. దీని మీద మరి ఇవ్వాలి కదా అసలు. వీళ్ళకి మీకు ఉన్నది కదా ఆల్రెడీ స్కీమ్లు మంచిగా. స్కీమ్ ఇప్పుడు బ్యాంకులో లోన్ పెడదామని పోతే మీకు లైసెన్స్ అడుగుతాం. మా మనగారు లైసెన్స్ ఎక్కడ? వాళ్ళకి లైసెన్స్ మీద వాళ్ళు ఎట్లా అడుగుతారు? మా మనగారు ఇయ్యరాడు కదా, లోన్ తీయరాడు. లైసెన్స్ ఏమన్నా ఐడి కట్టాలి, ఇది కట్టాలంటే మనం కోటీశ్వరం ఐడి కట్టలేదు కూడా చేసుకొని బతికెట్టాలి. మనకు ఐడి నీడ పాడైతే మరి నిజంగా వాళ్ళు కూడా ఎవరు ఇస్తారు, కోట్లు ఇస్తారు, ముంచడానికి ఇస్తారు, ఏదైనా మిగడానికి ఇస్తారు. వాడు ఏదేమిటో అన్ని ప్లాన్లు చేస్తారు. వాడు ఏదంటే తీసుకొచ్చి ఇస్తాడు, లంచం ఇస్తాడు, ఇది ఇస్తాడు. వానికి అన్ని రకాల రాస మర్యాదలు ఉంటాయి. గరీబానికి ఏ మర్యాద లేదు. వాడు ఎంతసేపు తప్పుడే. అయితే మొత్తం అయితే రైతులు 2-3 పోటీ రెడీ ఉన్నారండి ఊళ్ళో. ఉన్నారు ఇవాళ రాజకీయం నడుతూనే ఉన్నది. మరి ఎలక్షన్ పెట్టినట్టు ఎలక్షన్లు పెట్టబోతున్నా నడుస్తాయి. ఇన్ని రోజులు అయిపోయి ఇప్పుడు 6-7 నెలలు కాలే. చదువుకోవాలి కానీ అంత ముందు చదువుకోవాలి కదా. 7 ఏం సంగతి ఉద్యోగం ఎలక్షన్లు అంటే. సర్పంచ్ ఎలక్షన్ పెడతారు ముందర, ఎంపీటీసీ ఎలక్షన్ పెడతారు. సర్పంచ్ ముందు పెడతారు. కొందరు అంటారు సర్పంచ్ ఎంపీటీసీ ముందు పెడతారు. ఏమన్నా ఎంపీటీసీ
ఇప్పుడు ఎంపీసీ అంటే నాకు తెలియదు కదా ఎంపీసీ దేనికి అవసరం అసలు? అసలు దేనిలో వాళ్ళకు గ్రామ పంచాయతీలో ఏ పని లేదు, ఏమున్నా మండలంలో ఆల్రెడీ వీళ్ళు చూడడం బట్టి ఇంకేమున్నది ఇక? ఇప్పుడు అంటే నాకు ఒక చిన్న ఉద్దేశం, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆలోచన, ఊరికి సర్పంచ్ అవసరమా? ఇప్పుడు సెక్రటరీ ఉన్నాడు, ఏదైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని ప్రమోట్ చేస్తే అయిపోయాయి. ఒక ఎంప్లాయీకి బాధ్యతలు అప్పచెప్పినట్టు భయంతో పని చెప్తారు కదా. ఈ సర్పంచ్ పెడితే ఏంది, అక్కడికి వెళ్ళు ఈ బిల్లుడు వచ్చినా ఆ బిల్లుడు వచ్చినా లాభం కూడా చెప్తున్నాడు. ఇప్పుడు కొంచెం లాభం సర్పంచ్. బాత్రూంలో 50 పైసలు రాసిన ₹2 తీసుకుంటాం, ఇప్పుడు పని చెప్తున్నాను. సర్పంచ్ అంటే పొలిటికల్ మీద దానికి సపోర్ట్ అన్నట్టు, ఎవరైతే పార్టీ ఉంటారో వాళ్ళ సపోర్ట్ సర్పంచ్ అంటే మీ వాళ్ళకు వీళ్ళు సపోర్ట్ అన్నట్టు. సపోర్ట్ చూసుకుంటే 4 ఓట్లు నా తరపున నేర్పిస్తాను. గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయడు కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇవన్నిటిలో అభిమానం చేయదు కదా. ఏదో జరుగుతుందో మనసు పరిస్థితి. ఇంకొకటి అన్న, నేను చూసిన కాడ చెప్తా, చిన్న రేగుల గుడిసె కాపాడుకోనికి రాత్రి పగలు కష్టపడి బుక్కెడు తినుకుంటా, ఆకలి అయితే ₹2 పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటా తిని కూడా బతికినాయి. చిన్న రేగుల గుడిసె అది కాపాడుకొని, అంత కష్టపడి నేను కాపాడుకున్నది ఒకటే అయింది. పనిపాట లేకుండా తిని తాగి ఎంజాయ్ చేసుకుంటా రోడ్ల మీద ఏడబడతాడ తాగి పండి చేసి పని చేయకుండా రోడ్ల మీద తిరిగినోనికి ఇంట్లో వచ్చినాయి. సర్కారు వాళ్ళకే అవసరం, వాళ్ళు పోయి వాళ్ళు అడుగుబట్టే తిరగబట్టే అది కాదు. నేను ఇంత కష్టం చేసినా నేను కానీ ఉన్న రెగ్యులర్ కూడా చేయలే. మన జరసేపల మరొకసారి బంగులు వచ్చాయి. ఇడవుతుంటాం మరి ఇదంతా ఎందుకు ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం? వాడు కరెక్ట్ పని చేసుకుని ఉంటే కనీసం ఇంత ఉండదా? ఇంత జాగో ఇంత ఇల్లు గుడిసెను లేకపోతే కనీసం తాటాకుల గుడిసెను ఉండదు ఆయవానికి. కావాలని కూడా కొంతమంది ఏం జరిగినా అక్కడక్కడ ఏర్పడకుండా చుట్టాల పేరు మీద వాళ్ళ పేరు మీద ప్లాట్లు కొనిపెట్టి పైసలు ఉంటే మిత్రులను నడిపించుకుంటా కిరాయిలు కొనుక్కొచ్చి వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళు గరీబ్ కూడా అన్నట్టు క్రియేట్ చేసుకొని ఇల్లు దొంగిపోయిన లేరా? ఇక మరి కసంటోళ్ళగా దేశం కూడా బాగుపడుతుంది. బాగానే సర్వే చేసిన మొత్తం అంత చూస్తారని చూస్తుంటే కలకల అనిపిస్తుంది. ఎంత కష్టపడి ఈయనకొస్తే ఏం లాభానికి వచ్చింది, ఏం లెక్క. ఓకేనా? బాగా చేసిన మంచి పనునే నువ్వు. 99 ఎక్కిన డ్యూటీ 1999. గవర్నమెంట్ అయితే రిటైర్మెంట్ అవుతుంది. సర్కారు సరిగ్గా గుర్తించదు మమ్మల్ని. ఇది చేస్తాం అది చేస్తాం గిరకిర టైం వరకే తిరిగి ఇట్లా అది అట్లా మీకు మేము ఉన్నాం అది ఉన్నాం ఇది ఉన్నాం అని చెప్పి మాకున్న సొమ్మే అది ఎత్తపోదాం. ఇక కసంటూళ్ళు ఉన్నాక ఇంకే బాగుపడదాం, ఇంకే మొత్తం మాకు. ఓకేనా? బాగా ఏసీ అది ఏరు కుడతా ఏరు గిట్లేదు కానీ రంగేస్తారు అది మరి అంతా. ఇక రంగు తిట్లా ఉండదు, మళ్ళీ రంగు వేసుకుంటే స్టైల్ కొడుతూ ఉంటుంది. 50 నువ్వేంటివి కుదిరి కింద నచ్చిన ఇంకేమన్నా పడుతుంది ఏమంటావు ఎందుకు ఎట్లా ఉండదు. ఓకేనా? సరే మరి అత్త. ఓకేనా?